హలో ఎవ్రీవన్. సో ఇవాళ మనము మునగాకు కూర క్విక్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఇది చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ టు మేక్. మనం ఓకే వితౌట్ డిలే మనం ఎలా చేద్దామో చూద్దాం. గెట్ ఇన్ టు ద. సో పప్పు బాగా కడిగి నానేసుకున్నాక కొంచెం పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండ్ గార్లిక్, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసి కొంచెం మంచిగా, అంటే ఎక్కువ ఉడకకూడదు, బట్ ఒక 2-3 విజిల్స్, అంటే కొంచెం మేబీ 70-80% కుక్ అయి ఉండాలి. ఫుల్ స్మాష్ అయిపోకూడదు దీనికి. సో ఇది మంచిగా సో 3 విజిల్స్ వచ్చింది, ఉడికిపోయింది చూసారా. సో మరి అంటే ఉడికింది, ఆల్మోస్ట్ 70-80% ఉడికింది. ఇప్పుడు దీంతో మనం కర్రీ పెట్టుకొని ఉన్న ఆకుని దీంతో వేసేసుకోవాలి. కొంతసేపు ఉడికియాలి ఇట్లాగే, ఇంకా మూత పెట్టద్దు. పెట్టి తాళింపు పోపు వేసుకుంటే అయిపోయింది తొందరగా. సో దీన్ని మేము మునగాకు తీయగూర అంటాము, మునగాకు పప్పు కూడా అంటారు కొన్ని మంది. సో చాలా ఈజీగా హెల్దీగా ఉండే రెసిపీ ఇది, మీరు కూడా ట్రై చేయండి. సో ఇది ఉడికే లోపల మనం పోపు పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్, మస్టర్డ్ సీడ్స్, కొంచెం జీలకర్ర అండ్ కొంచెం మినప్పప్పు. నాకు మినప్పప్పు కొంచెం బాగానే ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఇది కొంచెం ఇవి వేగాక ఎండుమిర్చి అండ్ మళ్ళీ గార్లిక్ వేసుకోవాలన్నమాట. సో ఇది ఇప్పుడు వేసే గార్లిక్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో పప్పులో కొంచెం వేసినా మళ్ళీ ఇక్కడ కొంచెం వేస్తాను అన్నమాట. సో అప్పుడు మంచి ఫ్లేవర్ రావడానికి కోసం వేస్తాను, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం ఇంకవా అంతే. ఆల్రెడీ పసుపు వేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. సో పోసేసి దీంట్లో వేసి మనకి సరిపోయేంత సాల్ట్ వేసుకుంటే అంతే, అయిపోయింది. సో మంచిగా ఎగిపోయింది పోపు. ఇంకా పోపు తీసి అండ్ మనకి దీనికి కావాల్సిన సాల్ట్ యాడ్ చేసుకుంటాం అంతే. దీన్ని ఇట్స్ నౌ రెడీ టు బీ సర్వ్డ్ అన్నమాట. యాక్చువల్గా పోపు పెట్టే అంత టైంకి జస్ట్ ఊరికే మరీ ఎక్కువ ఉడకక్కర్లేదు మునగాకు, లైక్ గుబగుబ అంటే సరిపోద్ది అన్నమాట. సో అందుకే ఉత్తి పప్పు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి ఫ్లేవర్ కోసం, అండ్ 2 గార్లిక్ వేసుకుని పసుపు అంతే ఉడకబెట్టేసుకుని, మళ్ళా పప్పు కొంచెం మంచిగా ఉడికిపోయినాక ఆకు వేసుకొని తిరగబోసుకొని వెంటనే పోపు వేసుకుంటే అయిపోయింది. ఎంతో క్విక్గా అయిపోయి ప్లస్ హెల్దీ అయిన రెసిపీ అన్నమాట. నేను చెప్పక్కర్లేదు, ఆకుకూరలు జనరల్గా మంచిది, అందులో ఎస్పెషలీ ఈ మోరింగా లీవ్స్ అనే మునగాకు చాలా చాలా మంచిది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇది అన్నంలోకి లేకపోతే దేనికైనా, చపాతీ, రోటీ, పూరి ఆర్ రాగి ముద్ద, దేనికైనా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఓకే, నేను ప్లేటింగ్లో పెట్టి చూపిస్తాను. ఓకే.